ఎస్ఐ గారు, మా అమ్మ నన్ను ఏ తప్పు చేయలేదు సార్. మా వదినకు ఆ రోజు భోజనం పెట్టింది నేను. అమ్మా తులసి, నాన్న మీరు కొంచెం ఆగండి. తులసి నా మాట వినమ్మా. సార్ ఎస్ఐ గారు, ప్లీజ్ సార్, వాళ్ళని వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి సార్. తులసి చూడమ్మా, మా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలా మీరు వచ్చి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్ఐ గారు, నిజంగా వాళ్ళకి ఏ పాపం తెలియదండి. వాళ్ళు బిడ్డల్ని కూడా కోపడ్డది లేదు. ఒక్క మాట కూడా అనరు. ప్లీజ్ సార్, నా మాట వినండి. అవన్నీ మాకు అనవసరం. వాళ్ళు నేరం చేశారు అని కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేశాం. మీకేదైనా అబ్జెక్షన్ ఉంటే రేపు కోర్టులో తేల్చుకోండి, అంతేగాని ఇలా న్యూసెన్స్ చేయొద్దు. తులసి, నువ్వు ఇంటికెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా, నాన్న, అమ్మా, చేయని తప్పుకి నింద మీ మీద వేసుకున్నారు. తులసి, వడ్డించినందుకే నీ మీద అంత పెద్ద నింద వేసినప్పుడు ఆ వంట చేసినందుకు మేమే కదమ్మా దోషులుగా నిలబడాలి. నాన్న, చూడమ్మా, అందులో విషయం మేము కలపలేదు, నువ్వు కలపలేదు. కానీ నేరం జరిగిపోయింది కాబట్టి అసలైన ఆ దోషులెవరో దొరికేంత వరకు మాకిలాంటివి తప్పవు కదమ్మా. దోషులెవరో పట్టుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది నాన్న. కానీ మిమ్మల్ని నిర్దోషులుగా విడిపించాల్సిన బాధ్యత నాది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా. లేదు నాన్న, ఈ విషయంలో మీ తప్పు లేదు. మిమ్మల్ని విడిపించే బాధ్యత నాది. అమ్మా తులసి, నేను అమ్మా విడిపిస్తాను. తులసి, నేను చెప్పే మాట వినమ్మా. అమ్మా తులసి, అమ్మా తులసి, అమ్మా జాగ్రత్త.